ఎవరికి వారికి బాధ్యత అనేది రావడం అనేది చాలా ఆవశ్యకతగా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఉంటే భారతదేశానికి ఈ గ్రామాలు కూడా ఒక ఆయువు పట్టుగా తయారవుతాయి అనే దానికి ఉద్దేశంగా ఈ యోగి కేతి అనేది మనం ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది చాలా నాలుగు క్రితం. అయితే ఈ యోగి కేతి అనేది మనం చూసినట్లయితే వ్యవసాయాల్లో ముఖ్యంగా చాలా రకాలు ఉన్నాయి, కానీ 3 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి రసాయనిక ఎరువులను వాడి వ్యవసాయం చేయడం, రెండోది సేంద్రియ పద్ధతులు అంటే సేంద్రియ ఎరువులను ఉపయోగించి వ్యవసాయం చేయడం ఒకటి ఉంటుంది. అయితే మనం చేసేది ఏమిటంటే యోగంని ప్రయోగం చేసి వ్యవసాయం ఎలా చేయాలనేది కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. వ్యవసాయంలో సేంద్రియ వ్యవసాయం, యోగా వ్యవసాయం, వైబ్రేషన్స్ గురించి ఆయన చెప్పారు. అది ఆల్రెడీ ప్రభుత్వం తరఫున చేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాల నుండి మన రాష్ట్రంలో అమలవుతూ ఉంది. దానికి సంబంధించి మన బ్రహ్మకుమారిస్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మన గ్రామాల్లో రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. ప్రతి 2-3 గ్రామాలకు కలిపి ఒక వ్యవసాయ సహాయకులు కూడా అక్కడ ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఆ గ్రామాల్లో అక్కడ మనం పనిచేసేటటువంటి స్వచ్ఛంద సేవకులు కానీ బ్రహ్మకుమారిస్ కానీ ఎవరైనా ఉంటే ఆ వ్యవసాయ సహాయం రైతు సేవా కేంద్రానికి వెళితే అక్కడ రైతులతో సమావేశమైనప్పుడు మీ కన్వీనియంట్ టైం బట్టి వాళ్ళ గురించి వాళ్ళు కూడా మన సోదరుడు చెప్పినట్టుగా ప్రకృతి వ్యవసాయం గురించి, ఈ వ్యవసాయంలో యోగా తాలూకా ప్రాముఖ్యత గురించి కూడా మనం తెలియచేయవచ్చు.